అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో రెఫరల్ ఏ విధంగా అడిగితే మీకు రెఫరల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ షార్ట్, రెఫరల్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు అండ్ మీ ఫ్రెండ్కి మీ కంపెనీలో జాబ్ కావాలి. సో మీరేం చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్కి మీకు కావాల్సిన మీ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పి మీ కంపెనీ హెచ్ఆర్కి మీ ఫ్రెండ్ని జాబ్ కోసం రెఫర్ చేయొచ్చు. దాట్స్ ఆల్ ఈజ్ రెఫరల్. ఆ రెఫర్ చేసిన ఫ్రెండ్ ఆర్ ఎనీవన్ వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళకి జాబ్ వస్తుంది అండ్ మీకు రెఫరల్ బోనస్ వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళు మీ కంపెనీ వాళ్ళు మీకు బోనస్ ఇస్తారు. ఎందుకు? మంచి క్యాండిడేట్ని రెఫర్ చేసినందుకు. కానీ దీంట్లో ఓన్లీ ఫ్రెండ్స్కో ఆర్ చుట్టాలకో మాత్రమే కాదు. యూ కెన్ రెఫర్ ఎనీవన్. ఒక ఎక్స్ అనే క్యాండిడేట్కి మేబీ స్కిల్ ఎక్కువ ఉంది, స్కిల్ బాగుంది అండ్ హీఈస్ వర్త్ అ రోల్ ఇన్ యువర్ కంపెనీ అనుకుంటే మీరు తనని రెఫర్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్లో రెఫరల్ లిమిట్ ఉంటుంది, అంటే ప్రతి ఎంప్లాయీ ఇంతమందిని మాత్రమే రెఫర్ చేయగలడు అని. అండ్ కొన్ని కంపెనీస్లో ఆ విధంగా లిమిట్ ఏమీ ఉండదు. ఓకే, సో మీకు రెఫరల్ కావాలంటే మీరు ఆ ఎంప్లాయీస్ని, ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని ఏ విధంగా రీచ్ అవుట్ చేస్తే మీకు రెఫరల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది, ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే సింపుల్గా లింక్డ్ఇన్ యాప్ ఆర్ లింక్డ్ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండాలి అనే వీడియో చేశాను, ప్లీజ్ వాచ్ దాట్. అండ్ బై ద వే, ఈ వీడియోలో నేను లింక్డ్ఇన్ని పెయిడ్ ప్రమోట్ చేయట్లేదు. ఇట్స్ అ ఫేమస్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. దయచేసి యూజ్ చేసుకుంటే మీకే బెటర్ అవుతుంది. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ లింక్డ్ఇన్. ఓకే, ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, దాట్స్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మీకు ఫేవరెట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి కదా. లెట్స్ సే అమెజాన్, అట్లేషన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సో అండ్ సో ఒక లిస్ట్ ఉంటుంది కదా. సో ఆ లిస్ట్లో ఏ కంపెనీలో మీకు జాబ్ వచ్చినా యు ఆర్ మోర్ దెన్ హ్యాపీ కదా. ఇటువంటి కేసులో మీరు రెఫరల్ కోసం కంపెనీ ఓపెనింగ్ రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయకండి. మరేం చేయాలి? స్టెప్ నెంబర్ 2 ఈజ్ ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అట్లీస్ట్ ప్రతి కంపెనీ నుంచి ఒక 10-15 మందికి ముందే కనెక్షన్ రిక్వెస్ట్లు పంపించండి. దాంట్లో ఒక 5-6 మంది యాక్సెప్ట్ చేసినా మీకు బేసిక్గా ఎప్పుడైతే కంపెనీ ఓపెనింగ్ రిలీజ్ చేస్తుందో అప్పుడు వెళ్ళి ఆ రోల్ కోసం వెళ్ళి రెఫరల్ అడగడం ఈజీ అవుతుంది. బికాస్ కనెక్షన్ ఉంటేనే లింక్డ్ఇన్ ప్రీమియం లేకుండా డైరెక్ట్గా మీరు ఫ్రీగా మెసేజ్ చేయొచ్చు. లేకపోతే ప్రీమియం కావాలి, అగైన్ దానికి డబ్బులు వేస్ట్ అవుతాయి. కాబట్టి ముందే ఈ విధంగా కనెక్షన్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, దాట్స్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 ఏంటంటే ఎప్పుడు కూడా ఓపెనింగ్ రాకుండా రెఫరల్ కోసం ట్రై చేయకండి. అంటే లెట్స్ సే మీకు గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కావాలి. సో గూగుల్ వాళ్ళు అసలు ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ రిలీజ్ చేయకుండానే మీరు వాళ్ళ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి రెఫర్ చేయండి సార్ అంటే రెఫర్ చేయలేరు, వాళ్ళు చేయరు. ఎందుకంటే చేయడానికి అవకాశం లేదు. రెఫర్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్స్ ఫర్ అన్ ఓపెనింగ్. ఒక ఎంప్లాయీ రెఫర్ చేయగలిగేది ఒక ఓపెనింగ్కి. కాబట్టి రెఫరల్ అనేది వితౌట్ సీయింగ్ అన్ ఓపెనింగ్, ఒక కంపెనీలో మీరు ఎలిజిబుల్ అయ్యే ఓపెనింగ్ లేనంత వరకు రెఫరల్ని అడగండి. దట్స్ రియలీ ఇంపార్టెంట్. బికాస్ చాలాసార్లు నన్ను కూడా లింక్డ్ఇన్లో, అట్లేషన్లో రెఫర్ చేయమని అడుగుతూ ఉంటారు. బట్ వేర్ ఇస్ ద ఓపెనింగ్? ఒక ఓపెనింగ్ ఉంటే ఆ ఓపెనింగ్ షేర్ చేయండి. ఆ ఓపెనింగ్లో ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాన్ని మీరు సాటిస్ఫై చేస్తేనే నేను మీకు రెఫరల్ ఇవ్వగలను. కాబట్టి నెంబర్ 1 ఓపెనింగ్ ఉండాలి. నెంబర్ 2 ఆ ఓపెనింగ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు సాటిస్ఫై చేయాలి. రెఫరల్ అనేది ఒక షార్ట్ కట్ రికమెండేషన్ కాదు. రెఫరల్ ఈజ్ జస్ట్ అ ప్రయారిటీ అప్లికేషన్ అంతే. ఓకే, గాట్ ఇట్? గ్రేట్. నౌ పాయింట్ నెంబర్ ఆర్ స్టెప్ నెంబర్ 4 ఏంటంటే ఓపెనింగ్ వచ్చిన వెంటనే రెఫరల్ని ప్రొఫెషనల్ వేలో అడగండి. ఎలా అడుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీట్ దెమ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మీ స్కిల్స్ని మెన్షన్ చేయండి, మీ రెజ్యూమ్ని అటాచ్ చేశాను అని చెప్పండి. ఆ తర్వాత మీరు రెఫరల్ అడుగుతున్న రోల్ గురించి రాయండి. దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో రాయండి. మీకు ప్రీవియస్ ఒకవేళ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లెట్స్ సే ఇంటర్న్షిప్ కానీ ఆర్ ప్రీవియస్ జాబ్ కానీ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి రాయండి. అండ్ ఫైనలీ పైన ఇచ్చిన రోల్కి రెఫర్ చేయడానికి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉంటే రెఫరల్లో ఆర్ రెజ్యూమ్లో మిమ్మల్ని అడగమని చెప్పి లెట్ మీ నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఫైనలీ థ్యాంక్స్ అండ్ రికార్డ్స్. ఓకే, అంతే తప్ప నాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది, జాబ్ కావాలి, అర్జెంట్ కావాలి, అందరికీ కావాలి. ఓకే, ఐఎమ్ నాట్ బీయింగ్ రూడ్, బట్ అప్లై చేసే ప్రతి అప్లికెంట్కి ఆ జాబ్ కావాలి. బట్ ట్రై టు టెల్ దెమ్ వై దాట్స్ యాన్ వ్యాలిడ్ అప్లికేషన్. ఎందుకంటే ఈ విధంగా జాబ్స్ ఓపెన్ అయినప్పుడు ప్రతి కంపెనీ వాళ్ళకి బోల్డ్ అనే రిక్వెస్ట్ వస్తాయి రెఫరల్స్కి. వాళ్ళు అందరినీ చేయరు, కొంతమంది చేస్తారు. ఆ కొంతమంది కూడా ఎలా అంటే
ఎవరినైతే నేను రెఫర్ చేస్తానో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి. వాళ్ళు సెలెక్ట్ అవుతేనే నాకు బోనస్ వస్తుంది. నాకు బోనస్ కావాలి కదా. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ స్టెప్స్. అండ్ ఇందాక చెప్పిన ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో, ఆ రెఫరల్ అడిగే టెంప్లెట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ కాపీ దట్, యూజ్ దట్ ఆల్సో. ఓకే, ఆర్ ప్రస్తుతానికి ChatGPT ఉంది కదా, యూ కెన్ ఆస్క్ ఇట్ ఆల్సో. మీకు మంచి కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ ద వీడియో వాజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.